నెల్లూరులో ఎంపీ విజయసాయిరెడ్డి కార్యాలయంలో నెల్లూరు నగరంలో 48వ డివిజన్లో 50 కుటుంబాలు, 51వ డివిజన్లో 60 కుటుంబాలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చెప్పింది ఏది చేయడు, చేసేది చెప్పాడు అని, జగన్మోహన్ రెడ్డి చెప్పింది మాత్రమే చేస్తాడు, చేయలేంది చెప్పడు అని, సామాన్యుడైన ఖలీల్ పిలిస్తే పలుకుతాడు. ఏదైనా ఆఫీసులో మనం పని చేసుకోవాలనుకుంటే మన వెంట వచ్చి మనకు పని చేసి పెడతాడని, అదే టీడీపీ అభ్యర్థి నారాయణ కోటీశ్వరుడు, ఆయన కలవాలంటే 4 రికమెండేషన్లు కావాలి, ఎలక్షన్ ముందు వచ్చి కనపడతాడు, ఎలక్షన్ల తర్వాత కనపడ్డు అని అన్నారు. ఈ సమావేశంలో ఎంపీ విజయసాయిరెడ్డి, అభ్యర్థి ఖలీల్ మొదలగు వారు పాల్గొన్నారు. లేకుంటే ఒక 10 నిమిషాలు ఆగానే అన్న కరెక్టెడ్గా పోయేసి వస్తాడు. అప్పుడు అనిపెట్టుకున్నా 15 నిమిషాలు బయలుదేరి వచ్చేస్తాడు. మళ్ళీ బయలుదేరి అన్న మీరు 11 గెలిపించాలని చెప్పి మేమందరం స్వచ్ఛందంగా ఈనాడు పార్టీలో చేస్తున్నాము. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పేదల పక్షపాతిగా ఒక జగన్మోహన్ రెడ్డి ముద్ర పట్టాడు. ఎందరో ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించారు, కానీ జగన్ లాంటి పరిపాలన అందించిన నాయకుడు ఎవరు లేరు, ఇక ముందు కూడా రారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కృషి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో ఆకర్షితులై వారందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. చాలామంది స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, అంటే ఈ ఎలక్షన్స్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య జరుగుతున్నటువంటి ఒక ఎన్నికలుగానే అందరూ భావిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చెప్పింది చేయడు. ఆయన ఎలక్షన్స్లో గెలవడానికి కోసం ఎన్నో రకాలైనటువంటి అబద్ధపు హామీలు ఇవ్వడం, ఆ తర్వాత పేదలని, సామాన్యులను మర్చిపోవడం జరుగుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేయాలనుకుంటారో అదే చెప్తున్నారు, అదే చెప్పి అదే చేస్తూ ఉన్నారు. ఏ పథకం కూడా ఎక్కడా కూడా ఆపలేదు. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పథకాలన్నీ కూడా కంటిన్యూ చేయడం సాధ్యం కాదు. ఇవన్నీ కూడా పేదలని మభ్యపెట్టడానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటిని చేసి చూపించడం కూడా జరిగింది. అలానే ఉద్యోగాలు కానీ, పరిశ్రమలు కానీ అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు కానీ, సామాన్యులకు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్నింటినీ కూడా గత ప్రభుత్వం కంటే అనేక రెట్లు ఎక్కువగానే చేసి చూపించడం కూడా జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కంటే మించి సంక్షేమ పథకాలు చేస్తానని చెప్తున్నాడు. గతంలో ఇవన్నీ చేయలేరని చెప్పిన వ్యక్తి అంతకంటే మించి చేస్తానని చెప్పడం అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ కోసం మాత్రమే చెప్తారు, ఆ తర్వాత ఏది కూడా ఆయన గుర్తుపెట్టుకోరనని. ఈ క్రమంలో పేదలు, సామాన్యులు ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్సీపీకి ఆకర్షితులై ఈ పార్టీకి సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. సుమారుగా 48వ వార్డు నుంచి 40 కుటుంబాల వరకు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వడానికి ముందుకు రావడం, అలానే 51వ డివిజన్ నుంచి వారు కూడా సుమారుగా ఒక 50 కుటుంబాల వరకు కూడా వారు కూడా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఇక్కడ ఖలీల్ బాయ్ కూడా ఒక సామాన్యుడు, అందుబాటులో ఉంటాడు. ఏ ఇంటికైనా కూడా పిలిస్తే వెళ్ళగలడు, వారితో పాటు నడవగలడు. అదే నారాయణ గారు ఎక్కడా కూడా కనిపించడు. గత 30 సంవత్సరాల నుంచి మనం నెల్లూరు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఏ రోజు కూడా ఆయన ఎవరికి కనిపించేది లేదు. కేవలం ఎలక్షన్స్ కోసం మాత్రమే ఆయన ఈ 5 నెలల నుంచి ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఎన్నికలైన తర్వాత ఎవరికి కనిపించడు అని అందరి అభిప్రాయం. ఈ క్రమంలోనే ఖలీల్ బాయ్ కానీ, అటు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఈ మద్దతు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంది. విజయసాయిరెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి సామాన్య కార్యకర్తకు కూడా ఒక బలం వచ్చింది. వైఎస్ఆర్సీపీ అంటే అభిమానించే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు విజయసాయిరెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూ ముందుకు వస్తూ ఉన్నారు. తప్పకుండా ఒక మంచి మెజార్టీతో ఖలీల్ బాయ్ గెలవడం కానీ, విజయసాయిరెడ్డి గారు అయితే మంచి మెజార్టీతో గెలుస్తాడని ఇది ఎప్పటి నుంచో కూడా అందరూ కూడా చెప్తున్నటువంటి అభిప్రాయమే. మరి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10 సీట్లు కూడా తప్పకుండా గెలుస్తుందని ప్రతి ఒక్కరి నమ్మకం.
భగవంతుని ఆశీస్సులతో జరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను.